ఇక ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ విజయకేతనం ఎగురవేస్తోంది. బీఆర్ఎస్ మంచి ఫలితాలు కనపరచడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అశ్వాపురం, మనుగూరు, కరగూడ వార్డు అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. డాన్స్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక దమ్మక్కపేట గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. 8 వార్డులకు గాను 7 వార్డుల్లో ఘన విజయం సాధించింది. సర్పంచ్ అభ్యర్థి మాడి స్వరూప 320 ఓట్ల భారీ మెజార్టీతో గెలవడంతో నాయకులు, కార్యకర్తలు రంగులు చల్లుకుంటూ సెలబ్రేషన్స్ జరిపారు. ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో గులాబీ పార్టీ అయితే విజయకేతనం ఎగురవేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, అశ్వాపురం, మనుగూరు, కరగూడెం, మరోపక్క దమ్మక్కపేటలో 8 వార్డులలో 7 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సెలబ్రేషన్స్ ఏ విధంగా సాగుతున్నాయి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొదటి విడతగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గౌరవప్రదమైనటువంటి విజయాలు సాధించడంతో జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తల సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా పినపాక కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి 3 మండలాల్లో అశ్వాపురం కావచ్చు, మనుగూరు కావచ్చు, కరకగూడెం మండలాల్లో వెలువడినటువంటి ఫలితాల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుంది. దమ్మక్కపేట కావచ్చు, చాలా చోట్ల బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించడంతో అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల నాయకులు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. గులాబీ రంగు చల్లుకుంటూ నృత్యాలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ప్రస్తుతం ఇదవుతున్నాయి. దాంతో పాటు మొత్తంగా చాలా చోట్ల కూడా పినపాక మండలం ఎలిపిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి కోర్సు విజయ 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించింది. దాంతో పాటే మనుగూరు, అశ్వాపురం, పినపాక, కరకగూడెం మండలాల్లో ఇప్పటివరకు 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇంకా చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కౌంటింగ్ లో ముందంజలో ఉన్నారన్నటువంటి దాంతో పార్టీ కార్యకర్తల్లో ఆనందాలు వెలువరిస్తున్నాయి. దాదాపు 38కి పైగా వార్డులు బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరికొన్ని వార్డులలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా కూడా చూస్తే మనుగూరు కావచ్చు, అశోకపురం కావచ్చు, పినపాక మండలాలు 3 మండలాలలో కూడా టీఆర్ఎస్ చెప్పుకోదగినటువంటి విజయాలు సాధించడంతో పాటు మెజారిటీ గ్రామ పంచాయతీల్లో భారీ విజయాలు సాధించడం 320 ఓట్లు ఒక చోట, 200 ఓట్లు ఒక చోట, 312 ఓట్లు ఒక చోట మంచి గౌరవప్రదమైనటువంటి విజయాలు సాధించడంతో నాయకులు, కార్యకర్తల్లో సంబరాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి 2000 నుంచి పైచిలకు 3,500 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను అక్కడ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇక రఘునాథపాలెం మండలం బద్యాదండాలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి 2 ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటికే 4 సందర్భాల్లో రీకౌంటింగ్ కూడా చేశారు. 4 సందర్భాల్లో రీకౌంటింగ్ లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా అధికారులు తేల్చారు. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ధృవీకరణ పత్రాలు జారీ చేయాల్సినటువంటి నేపథ్యంలో మేనోమేషాలు లెక్కిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్నాయి. ఇక్కడ మాజీ చైర్మన్ బొత్స విజయ్ అక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆందోళన చేస్తున్నారు. మరోపక్క విషయం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతమోత్సవం దృష్టికి రావడంతో జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ఇమ్మీడియట్ గా అక్కడ అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత 4 వార్డులకు 4 సార్లు రీకౌంటింగ్ చేసిన తర్వాత ఫలితాన్ని ప్రకటించకుండా ఎందుకు ఆపుతున్నారంటూ నిలదీశారు. కలెక్టర్ కూడా విషయం తెలుసుకుంటాను, తక్షణమే అక్కడ ఎవరు గెలిచారో దాన్ని ప్రకటింపజేస్తానని చెప్పారు. ప్రస్తుతానికైతే బద్యాతండాలో బీఆర్ఎస్ నిరసన కొనసాగుతుంది. ఇటు రఘునాథపాలెం మండలంలో కూడా బీఆర్ఎస్ చెప్పుకోదగినటువంటి స్థానాల్లో విజయం సాధించింది. అటు ఎర్రపాలెం మండలంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి మంచి స్థానాల్లో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఓవరాల్ గా చూసినప్పటికీ మొదటి విడతలో బీఆర్ఎస్ పార్టీ గౌరవప్రదమైనటువంటి గెలుపులు సాధించడంతో నాయకులు, కార్యకర్తల్లో సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే సాంబా, ఇప్పటికే తొలి విడత ఫలితాలలో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అయితే ఘన విజయం సాధించింది. సో ప్రజల్లో అయితే కాంగ్రెస్ లో వ్యతిరేకత క్లియర్ గా కనిపిస్తుంది అని అనుకోవచ్చా? సింధుర, గ్రామ పంచాయతీ ఎన్నికలకు మెజారిటీగా గ్రామ బేస్డ్ గా జరిగేటువంటి ఎన్నికలు కావడంతో కొంత ఫలితాలు మిక్స్డ్ గా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద
స్పష్టమైనటువంటి ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. తిట్టుకుంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. చాలా పోలింగ్ కేంద్రాలలో ప్రజానీకం యొక్క మూడు కనిపించింది. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నుంచి ఎటువంటి పథకం తమ ఇంటికి రాలేదు. గతంలో వచ్చేటువంటి పథకాలకు కూడా మంగళం పాడారనేటువంటిది గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల నుంచి వచ్చినటువంటి కామెంట్. ముఖ్యంగా రైతులు, గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా రైతు బేస్డ్ ఎన్నికలు. ఎందుకంటే రైతులు గ్రామాలలో ఉండేటువంటి మెజారిటీ రైతు కుటుంబాలు ఉంటాయి. ఇప్పటి వరకు రైతు బంధు ఒకసారి మాత్రమే వేయటం, ఇంకోసారి సగం వేసి వదిలేయటం నేపథ్యం ఉండి గుర్తు తెలుసుకుంటున్నారు. అట్లాగే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం. సరే, ఇవన్నీ అంశాలు ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ బెదిరింపులు, ప్రలోభాలు అనేకం పనిచేసినట్టుగా కనబడుతున్నాయి. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు ఎమ్మెల్యేలు పర్యటించడం. ఇవాళ ఎలక్షన్ జరుగుతుంటే నిన్నంతా కూడా మంత్రులు నియోజకవర్గ కేంద్రాల్లో ఉండి అధికారులతో సమీక్షలు చేయటం, అర్బన్ బాడీస్ పేరు చెప్పి, మున్సిపాలిటీల పేరు చెప్పి, మున్సిపాలిటీలో రివ్యూ చేస్తున్నట్టుగా చెప్పి అక్కడ ఉండటం వంటి అనేక అంశాలు ఓటర్ల మీద ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం చేశారు. మేము స్థానిక సంస్థల్లో మేము ఇంకా ఇండ్లు కావాలన్నా, రేషన్ కార్డులు కావాలన్నా, ఏం కావాలన్నా మా దగ్గరికి రావాలనేటువంటి బెదిరింపులకు పాల్పడేటువంటి సందర్భాలున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న వాళ్ళని ఆపుతామని చెప్పినటువంటి సందర్భాలు. ఇవన్నీ కూడా ఓటర్లను ప్రలోభపెట్టి భయపెట్టేటువంటి కార్యక్రమానికి తెరదీశారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల బీఆర్ఎస్ మంచి విజయాలు నమోదు చేయడంతో కొంత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత బయటపడినట్లయింది. ఇంకా ఇది మొదటి దశనే, ఇంకా 2 దశలు ఉన్నాయి. 2 దశలకు సంబంధించిన ఎన్నికలతో పాటు రేపు గుర్తుల బేసిస్తో జరిగేటువంటి, ఇప్పటివరకు ఇది స్థానిక సంస్థల ఎన్నికలు, వీటి గుర్తు లేదు. కేవలం పార్టీలు బలపరిచిన అభ్యర్థులుగా మాత్రమే చలామణి అవుతారు. కానీ రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గుర్తుల మీద జరుగుతాయి. సో వీటి ప్రభావం కూడా ఖచ్చితంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద ఉంటుంది. కాబట్టి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు రాబోయే రోజుల్లో మరింత బయటపడేటువంటి ఆస్కారం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.